ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ప్రస్తుతం అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారం ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. కాపులను టార్గెట్గా చేసుకొని వేధిస్తున్నారంటూ వైసీపీ నేతలు దీనిపైన విమర్శలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపైన స్పందించేందుకు మనతో పాటు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు ఉన్నారు. చెప్పండి, ఎలా చూడాలి? ఏదైతే అంబటి రాంబాబు గారి అరెస్టు వెనుక కాపు నేతలను తొక్కిపెట్టే కుట్ర ఒకటి దాకుందంటూ కూడా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు పద్మనాభ రెడ్డి లాంటి, అంటే ఇప్పుడు రెడ్డిగా పేరు మార్చుకున్న ఆయన కూడా ప్రస్తుతం ఒక లేఖ ముఖ్యమంత్రికి రాయడం జరిగింది. ఈ మొత్తం తతంగం ఎలా చూడాలి? నిజంగా కాపు నాయకుల మీద కుట్ర జరుగుతోందా? మీరే చెప్పారు ఆయన పద్మనాభ రెడ్డి అని. ఆయన మా కులం తెంపని ఆయన లేఖ రాసి ఎందుకు ఆయన రెడ్డి అయిపోయాడు. మా కులం సంబంధం లేదు ఇప్పుడు. కాబట్టి ఆయన మా లేఖ రాస్తే మేము పట్టించుకోం. ఆయన కాపుగా ఉన్నప్పుడు లేఖ రాసి పట్టించుకోవాలి. ఆయన రెడ్డి అయినా కాబట్టి రెడ్లకు రాసుకోమని చెప్పండి, లేఖలు కాపులకు కాదు. కాబట్టి ఆ విషయాన్ని మేము మాట్లాడడం. ఇంకా అంబటి అంటారా, కులం కోసం ఏం చేసినాడు ఆయన? కుల ద్రోహి. ఏం చేశారు కులం కోసం? ఏ రోజైనా కాపు కులంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇబ్బంది పడి ఉంటే మా ఆస్తుల మీద మా మీద దాడులు జరిగితే మీరు మాట్లాడావా? లేదే. కాపుల్ని విమర్శించావు. కాపులు తాగుబోతాలు, కాపులు మాంసం తిని నిద్రపోతారు, అమ్మాయిలతో చెడు వ్యవసనాలు పెట్టుకున్న వాళ్ళంతా కాపులంతా వీళ్ళు రాజకీయాలకు పనికిరారని చెప్పిన అంబటి రాంబాబు ఈరోజు నువ్వు నీ కుటుంబ సభ్యులు బయటకు వచ్చేసి కాపులం మేము కాపులపై దాడి అంటారా? కుల రాజకీయం చేస్తారా? లడ్డూ విషయాన్ని డైవర్ట్ చేయడానికి కుల రాజకీయం మొదలెట్టింది వైసీపీ. దాన్ని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నాడు, లేదా బెంగళూరులో కూర్చొని నడుపుతున్నాడు తెలియట్లేదు. ఇది కరెక్ట్ కాదు. అంబటి రాంబాబు కాపు ద్రోహి, కాపుకు సంబంధించిన వ్యక్తి కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని తిడుతుంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు తిడుతుంటే ఆయన వైజాగ్లో అరెస్ట్ చేస్తే, ఆయన రోడ్డుపై నిరసన చేస్తే ఆ రోజు ఈ కాపు నాయకులు కాపు నేతలను చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు? కాబట్టి ఇది కాపు నేతల పేరుతో ఆడుతున్న డ్రామా. కుల రాజకీయం మొదలెట్టారు రాష్ట్రంలో. ప్రజలను నమ్మకండి, కేవలం లడ్డూ డైవర్ట్ కోసం చేస్తున్న డ్రామా అని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే అంబటి రాంబాబు గారి కుమార్తె కూడా నిన్న వ్యాఖ్యానించారు, తమ ఇంటిపైన హత్యా ప్రయత్నం జరిగింది, దీని వెనకాల కుట్ర ఉంది, ముఖ్యంగా తాము కాప సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కావడంతో ఇవంతా కూడా జరుగుతోంది అని చెప్తున్నారు. ఏం చెప్తారు ఆయన కుమార్తె చేసిన వ్యాఖ్య? వాళ్ళ కుమార్తె పాపం ఆమె ఫీడ్బ్యాక్ బాగా ఇచ్చారు, స్క్రిప్ట్ బాగా ఇచ్చారు. మేము ఆమె విమర్శించట్లేదు. అమ్మ, ఇదే పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులు తిట్టినప్పుడు, ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టినప్పుడు, ఇదే కాపు నేతలు మా నాటలంతా మా ఇబ్బంది పెట్టినప్పుడు అప్పుడు మీరు ఏమయ్యారమ్మా? ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదమ్మా? ఈరోజు మీ తండ్రి గారు చేసిన వ్యాఖ్యలు ఎటువంటి వ్యాఖ్యలు, ఎటువంటి కామెంట్స్ చేశారు? ఆ వ్యాఖ్యలు చట్టం తరపు పని చేసుకుంటుంది. మీరే మనుషులు పెట్టి మీరే కొట్టించుకొని ఈరోజు మీరే డ్రామాలు ఆడితే ఎలా? అందరూ చూస్తున్నారు సోషల్ మీడియా అంతా కూడా. కాబట్టి కాపు నేతలు పేరుతో రాజకీయం మొదలెట్టిన రాష్ట్రంలో కాపులంతా కూడా కూటమి వైపే ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు సార్. ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి మీద ఏదో దాడి చేశారు, హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే ఆయనతో పాటు జోగి రమేష్ లాంటి నాయకులే ఇళ్ల మీద కూడా ఈ దాడులు, ఈ వెనకలు ఎట్లా చూడాలి, వాళ్ళు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? అలా ఏమంతా జగన్ సెటప్, జగన్ మనుషులు అన్నీ చేస్తున్నారు. జగనే పెయిడ్ ఆర్టిస్ట్ పంపించి కాపుల మీద బీసీల మధ్య చిచ్చు పెట్టి గొడవ పెడతాడు. మొత్తం పూర్తిగా విచారణ చేసి సీసీ కెమెరా రికార్డింగ్ తీస్తే కాపులకి బీసీలకి కమ్మల మధ్య గొడవకి జగన్ ప్లాన్ చేశారని చెప్పి ఖచ్చితంగా చెప్పబోతున్నాను. ఎట్లా చూడాలంటారు? భవిష్యత్తులో దీనికి సంబంధించి కూడా ఉద్యమం చేస్తాం, మేము దీన్ని ఏదైతే రాష్ట్రపతి పాలన విధించాలి ఏపీలో, దీన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్తాం అని చెప్తున్నారు. ప్రస్తుతం వైసీపీ నాయకులు వరుస పెట్టి దాడులు చేస్తున్నారు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు అని చెప్పి వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రపతి పాలన తీసుకున్న గొప్ప నేతలు ఎవరు లేరు వైసీపీలో, అంత చిల్లరగాలే. వాళ్ళ మాటలు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు పక్కనింటిలో కూడా పట్టించుకోరు. కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ డిస్కషన్ చేయలేము. రాష్ట్రంలో ప్రశాంతత భద్రత తీసుకురావడం బాధ్యత మాది, కూటమి ప్రభుత్వంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే సీరియస్ యాక్షన్ తీసుకోమన్నారు. ఎవరు కూడా కుల రాజకీయాలు చేసి మత విద్వేషాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఎంతవరకైనా లిమిట్ ఉంటుంది. లిమిట్ క్రాస్ చేస్తే ఖచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నిన్న పవన్ కళ్యాణ్ గారు సమావేశంలో వ్యాఖ్యలు చేయడం, ఆయన మధ్యలో దీనిపైన జనసేన సంబంధించిన నాయకులు సీరియస్గా రెస్పాన్స్ కావడం లేదు, తాను ఒక్కడే మాట్లాడుతున్నానంటూ కూడా ఈ సమావేశం మధ్యలోంచి కూడా వెళ్ళిపోయారని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఎలా పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు నిన్న జరిగిన సమావేశంలో, ఎందుకని ఆయన మధ్యలో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? అన్న మధ్యలో ఏం వెళ్ళిపోలేదన్న. ఆయన సమయం గంటసేపు మాట్లాడు, తర్వాత ఆయన వేరే ప్రోగ్రామ్ వదిలిపారు అంతే. కానీ దాన్ని వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ ఛానల్స్ అలా ప్రచారం చేస్తుంది, తప్పది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఓపెన్గా మాట్లాడతారు, ముక్కుసూటి మనిషి. మీరు తప్పు చేసి అని చెప్తారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం మనం 10 రోజులుగా. అలాంటి ఏమైనా ఉంటే మీరు పార్టీ దాకా తీసుకురాకండి, మీ వ్యక్తిగతం చెప్పుకోగలండి. మీరు
పార్టీ మీద తీసుకురండి, ఒక వ్యక్తి తప్పు చేస్తే కులానికి పార్టీకి సంబంధం లేదు, అది ఆ వ్యక్తికి మాత్రమే సంబంధం అని చెప్పి గట్టిగా తిప్పి కొట్టమని చెప్పారు అన్న. సిట్టు రిపోర్టు పైన ఇప్పుడు వైసీపీ పెద్ద ఎత్తున దీని మీద ఎదురు దాడి చేస్తోంది. మరి ఇంత దాడి చేస్తున్నా కూడా ఎక్కడా కూడా జనసేన సంబంధించిన నాయకులు తాను తప్ప ఎలా మీలాంటి వారు ఒకరిద్దరు తప్ప మరి ఎక్కడా కూడా పెద్దగా నాయకులు మాట్లాడటం లేదన్న ఆయన కొంచెం ఒక కోపం ఉన్నట్లుగా అనిపిస్తుంది. మరి ఎట్లా చూడాలి? నిజంగా జనసేన నుంచి అంతగా వారు ఒక పక్క వైసీపీ అటాక్ చేస్తున్నా కౌంటర్ ఇవ్వడంలో ఎక్కడైనా వెనకబడ్డారా అన్న? ఒకటన్నా, జనసేన నుంచి తిరుపతి మీద మాట్లాడుతున్నాం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాట్లాడుతున్నారు. చాలా దూరం ఉండే వాళ్ళకి లడ్డు జరిగిన విషయంలో అంత అవగాహన రాజకీయం చేయకూడదని ఒక భక్తితో మాట్లాడలేకపోయి ఉండొచ్చు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు అది కూడా చెప్పారు, మీ లడ్డు మీద అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది, అందరూ మాట్లాడతారు ఇంకా, ఎందుకంటే మా అధిష్టానం పర్మిషన్ వచ్చారు, కొన్ని మాట్లాడకూడదు మేము, నేను వచ్చింది కాబట్టి ఇంకా లడ్డు మీద కూడా మేము కూడా ఏమో దాడి ఎవరు చేసినా మేము ఎదుర్కొంటాం. కానీ తిరుపతిలో ఎందుకు మాట్లాడతాం అంటే తిరుపతి మొదటి నుంచి మేము లడ్డు మీద ఫైట్ చేస్తున్నాం కాబట్టి మేము దాని మీద మాట్లాడుతున్నాం. అది ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా మేము సరిదిద్దుకుంటాం. నిన్న కరుణాకర్ రెడ్డి గారు కూడా ఫస్ట్ అది ఏదైతే లడ్డు ఇది ఇష్యూ జరిగిందో ఫస్ట్ హర్ష డైరీ పేరుతోనే రావడం జరిగింది. అది టీడీపీ సమయంలోనే జరిగింది. ఇందులో వైసీపీ సంబంధించి ప్రమేయం లేదన్నట్లుగా ఆయన చెప్పడం జరుగుతుంది. ఎట్లా చూడాలి మరి? ఏదైతే దీంట్లో జంతు సంబంధిత కొవ్వులు సంబంధించి పూర్తిగా అవాస్తవం అని చెప్పి నివేదిక రావడం జరిగిందని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఏం చెప్తారు దానిపైన? అన్న, బిలో 10% అనిమల్ ఫ్యాక్ట్స్ ఉంటే బయట పడదని తెలిసింది. అది తెలుసుకుని వాళ్ళు విర్రవీగిపోతున్నారు. కానీ వాళ్ళు కలిపిన కెమికల్స్ అనిమల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, అనిమల్ ఫ్యాక్ట్స్ వేశారు. ఆయన మాట్లాడిన మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. 63,000తో ఆయన ప్రజలు అటు ఓడించారు తెలుసు. ఆయన కేవలం స్నానం చేసి కర్పూరం ముట్టిస్తే సరిపోదు, దేవుడు భక్తి ఉండాలి. ఈరోజు కొత్తగా భక్తి చేసి నటిసి యోగాలు చేస్తే జనం నమ్మరు. కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా, సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా నాస్తికులు, భగవంతుని పేరుతో రాజకీయం చేసే వ్యక్తులు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. జనసేన ఇప్పుడు ఈవో పైన చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ఎవరు ఊహించలే ఫస్ట్, ఎందుకంటే ఈ ప్రభుత్వం వేసిన ఈవో పైన చర్య తీసుకున్నారు. మరో 2 అధికారుల పైన కూడా తీసుకోమని సిఫార్సు చేసింది. అంటే అధికారుల వరకే చర్యలు ఉంటాయా? ఇప్పుడు ఈ నివేదిక సంబంధించి కూడా ఎక్కడ వైసీపీ నాయకులు తమ మీద ఎలాంటి ఇది ఆరోపణ లేదని చెప్తున్నారు. ఎట్లా చూడాలి? ఇప్పుడు ఓవరాల్గా అధికారులు మాత్రమే బలయ్యారు దీంట్లో. అన్న, ఎప్పుడూ అధికారులు బలవుతారు, పైన తప్పించుకుంటారు. మొట్టమొదటిసారి నాకు తెలిసి ఈవో మీద యాక్షన్ తీసుకున్నారు అంటే ఆయన హయాంలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు. ఎవరైనా సరే, వెంకటేశ్వర స్వామి ముందర ఎవరైనా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎవరి మీద మేము యాక్షన్ తీసుకుంటాం. లడ్డు విషయంలో ఎంత టోలెన్స్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అది మాత్రం వాస్తవం అన్న. ఈ విచారణ ఇంకా ఇప్పుడు ఫైనల్ ఛార్జ్ షీట్ అని చెప్పి సిట్ చెప్పింది. మళ్ళీ ఏమైనా ఈ విచారణ పూర్తి స్థాయిలో కొనసాగించాలి, ఇంకా పూర్తి నాయకుల పైన అప్పుడు ఏదైతే పెద్ద తలకాయల మీద కూడా చర్యలు తీసుకోవాలని ఏమైనా జనసేన పార్టీ పరంగా ఏమైనా కోరే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇంకా పూర్తి విచారణ జరగాలి. ఛార్జ్ షీట్లో కొంతమంది పేర్లు లేవని చెప్పి విర్రీగుతున్నారు, వాళ్ళ పేర్లు కూడా యాడ్ అవుతాయి. పూర్తి విచారణ చేస్తున్నాం. పూర్తి విచారణగా మళ్ళీ ఒకసారి మీడియాతో మాట్లాడతాము. కానీ తప్పు చేసిన వాళ్ళు ఎవరినైతే వదిలిపెట్టాం, దేవుడు మాత్రం వదిలిపెట్టాడు. 100% పూర్తి విచారణ చేసిన తర్వాత ఇంకోసారి మరీ ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్లో ఎప్పుడైనా నిందితులను యాడ్ చేసే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నామన్నా. ఇది కిరణ్ రాయలు చెప్తున్నారు. ఏదైతే కాపు నాయకుల పైన ఏదైతే అటాక్ జరుగుతోంది కూటమి ప్రభుత్వ పాలనలో అన్న వైసీపీ నేతలకు సంబంధించిన ఆరోపణలు ఖండిస్తున్నారు. ఇదే అంబటి రాంబాబు గతంలో కూడా కాపుల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తుంచుకోవాలని చెప్పి ఆయన కుమార్తెకు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఏదైతే లడ్డు అంశం పైన జనసేన నాయకులు సీరియస్గా స్పందించడం లేదన్న ఆయన ఆగ్రహం పైన కూడా కిరణ్ రాయల్ దానిపైన కూడా తొలుత నుంచి ఇక్కడ తిరుపతిలో అయితే మాట్లాడుతున్నాం. మిగతా వాళ్ళ నుంచి హైకమాండ్ నుంచి ఆదేశాలు ఇప్పుడు వచ్చిన నేపథ్యంలో మరింత దీనిపైన ఉధృతంగా కౌంటర్లు ఇస్తామంటూ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపైన తిరుపతి నుంచి కిరణ్ రాయల్ ఆయన రెస్పాన్స్ చెప్పుకోవచ్చు. మొత్తం మీద లడ్డు అంశం అయితే ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ అయితే అంశంగా కొనసాగుతుంది. ఇదే సమయంలో ఏదైతే అంబటి రాంబాబు పైన ఏదైతే అరెస్టు వ్యవహారం కానీ జోగి రమేష్ ఇష్యూ కూడా ప్రస్తుతం పొలిటికల్గా హీట్ని పెంచాయని కూడా చెప్పచ్చు. కెమెరామ్యాన్ జయప్రకాష్తో వర్మ, మనం టీవీ, తిరుపతి.